అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. సోషల్ మీడియా ఆన్ చేస్తే ఎటు చూసినా హిందూ ముస్లిం ఏ వివాదంలో చూసుకున్నా దానికి ముఖ్యాంశం హిందూ ముస్లిం. ఈ కోవాబందు కావచ్చు, ఏదో ఉత్తరాఖండ్లో బాబా అనే పేరు పెట్టుకొని 30 సంవత్సరాలుగా బట్టాల వ్యాపారం చేస్తుంటే బజరంగ్ దళ్ వాళ్ళు ఆ బాబా అనే పేరు హిందువులది, అది తీసేయండి అని చెప్పి రచ్చరచ్చ చేశారంట. అది పెద్ద ఇష్యూ కూడా అవుతుంది. ఇలాంటి సమాజంలో నివసిస్తున్నాం మేము. ఎనీవే, ఇలాంటివి చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఈరోజు మేము ఏదైనా పనికొచ్చే విషయం గురించి మాట్లాడుకుందాం. ఏదైనా పనికొచ్చే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎలాగో ఇది అల్హమ్దులిల్లా కరుణ కటాక్షాలతో నిండి ఉన్న మాసం రంజాన్ మాసం. ఈ రంజాన్ మాసంలో ముస్లింలు అందరూ ఉపవాసాలు తప్పనిసరి విధిగా పాటిస్తారు. చిన్నపిల్లల కాడి నుంచి వయస్సుతో సంబంధం లేకుండా ముస్లిం అనే ప్రతి వ్యక్తి ఉపవాసాలు నిష్టగా పాటిస్తారు. ఉపవాసాలు కేవలం ముస్లిం సమాజానికే విధిగా చేయబడినయా? వేరే ధర్మస్థులు, వేరే మతస్థులు ఉపవాసాలు పాటించరా అంటే ఎందుకు పాటించరు? క్రైస్తవులు పాటిస్తారు, యూదులు పాటిస్తారు, హైందవులు కూడా పాటిస్తారు, జైన్లు, సిక్కులు కూడా పాటిస్తారు. కాకపోతే వాళ్ళ ధర్మానుసారం, మతానుసారం వాళ్ళ విధి విధానాలు కొన్ని డిఫరెన్స్గా ఉంటాయి. వీళ్ళందరిలో కంటే ముస్లిం సమాజం ఉండే ఉపవాసాలు 30 రోజులు, ఈ రంజాన్ మాసం మొత్తం 30 రోజులు నిష్టగా, ఈ ఇతర మతస్థులందరికంటే కఠినంగా కనిపిస్తాయి ఈ ఉపవాసాలు. తెల్లవారుజామునే ఫజర్ అంటారు. ఫజర్ సమయం ఆరంభం అవ్వకముందే ఆహారం మరియు పానీయాలను నిషేధించబడతాయి. ఎప్పటిదాకా అంటే సూర్యుడు అస్తమించే వరకు, మగ్రిబ్ అంటారు. ఇంకా మగ్రిబ్ సమయం ఆరంభమైనప్పుడు మీకు ఆ నిషిద్ధం తొలగిపోయినట్టే, ఏమైనా తినొచ్చు. కాకపోతే ఇక్కడ ఆహార పానీయాలు మాత్రమే నిషేధించబడ్డాయా, వేరే ఏమైనా నిషేధించబడ్డాయా అంటే ప్రతిదీ, ఇహలోకపు సంబంధించిన ఏ విషయమైనా అన్నీ వదిలేయాలి. కేవలం ఆరాధన నిమిత్తమే ఈ రంజాన్ మాసం గడపాలి అని ఎక్కడైనా ఉందా అంటే కేవలం రంజాన్ మాసంలోనే ఉండాలని కాదు. సృష్టికర్త సృష్టించిన ఈ ఇహలోకంలో ప్రతిరోజు ప్రళయ దినం వరకు పూర్తి మానవాళిని ఇలా ఉండాలి అని ఒక ట్రైనింగ్ పీరియడ్గా ఈ రంజాన్ మాసాన్ని ప్రత్యేకించి నియమ నిబంధనలతో కూడి ఈ కరుణ కటాక్షాలతో జోడించి ఈ మాసాన్ని ప్రసాదించాడు. ఇది అందరూ గ్రహించవలసిన విషయం. ఇది ఈ రంజాన్ మాసం కేవలం ముస్లింలకే కాదు, ప్రతి మానవుడికి కరుణ కటాక్షాలతో నిండిన మాసం అని ఖురాన్ దైవ గ్రంథంలో బోధిస్తున్నాడు ఆ సృష్టికర్త. ఈ పూర్తి మానవాళికి అన్నప్పుడు ఆ మానవులు ఈ గ్రంథానుసారం, ఈ గ్రంథం మీద పూర్తి సంకల్పంతో విశ్వసించి ఆ సృష్టికర్తను ఆరాధించే వారికి ఇది విధిగా చేయబడినది. ఈ ఉపవాసాలలో ఎలా ఉంటారు, ఏమేం పాటిస్తారు అంటే ఆహార పానీయాలతో పాటు అబద్ధం మాట్లాడరు, చెడు వినరు, చెడు చూడరు, చెడు చూస్తే కూడా ఉపేక్షించరు. ఇంకోటి, నోరు తెరిస్తే మాట్లాడితే మంచే మాట్లాడతారు, చెడుని నివారిస్తారు. ఎల్లప్పుడూ మాట్లాడితే జికిర్, ఆ దైవభీతితో అల్లా శరణు కోరుతూ ఉంటారు, ఇబ్లీస్ శరణు కోరుతూ ఉంటారు. మరియు 5 పూటల ఫరజ్ నమాజులను తప్పనిసరిగా సున్నతే ముఅక్కదాతో, వాజిబ్ కూడా ఉండింది, ఫరజ్తో పాటు వాజిబ్, వీటన్నిటిని పాటిస్తూ ఉంటారు. ఇలా కేవలం రంజాన్ మాసంలోనే ఈ విధులను పెట్టాడా అంటే ఆ సృష్టికర్త కాదు. ముస్లిం అనే వ్యక్తికి నమాజ్ అన్నది తప్పనిసరి విధిగా
చేయబడినది. ఈ విధిగా చేయబడినది కేవలం రంజాన్ మాసంలోనే నిష్టగా పాటించి ఉపవాసాలు ఉంటేనే చదువుతున్న వాళ్ళ నమాజులు ఉపవాసాలు స్వీకరిస్తాడా అంటే ఇది పండితులే మాట్లాడాలి. కాకపోతే ఈ డౌట్ ఎవరికి ఎక్కువ ఉండిద్దంటే ఇతర మతస్థులకి. వీళ్ళ ఉపవాసాలు చాలా కఠినంగా ఉంటాయి, ఉమ్ము కూడా మింగరంట, నీళ్లు కూడా తాగరంట. ఇతర మతస్థుల ఉపవాసాలు ఎలా ఉంటాయంటే పళ్ళు ఫలాలు ఫ్రూట్స్ పాలు వగేరా ఇలాంటివి టిఫిన్స్ అవి చేస్తూ ఉంటారు. ఇతర మతస్థుల్లో కొన్ని పానీయాలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి కొన్ని సమయాలు ఉంటాయి, వాళ్ళ ఇష్టానుసారం ఎప్పుడైనా ఉండొచ్చు. పర్టికులర్గా కార్తీక మాసం అలాంటి మాసాల్లో వాళ్ళు తప్పనిసరిగా ఉపవాసాలు పాటిస్తూ ఉంటారు. కాకపోతే ముస్లిం సమాజానికి సృష్టికర్త ఈ నెల ఫరజ్ విధి, మీరు ఏం చేసినా ఏం చేయకపోయినా విధులు అన్నవి తప్పనిసరిగా పాటించవలసినది. అలాగే నమాజ్ మరియు జకాత్ మరియు హజ్ మరియు రోజా, ఇవి 4. వీటన్నిటికంటే ముందు ఏది ఉంది అంటే కలిమాయ్ షహాదత్. ఈ మెయిన్ పిల్లర్ అన్నమాట. ఈ ముందు 5 విధులలో మొట్టమొదటి విధి కలిమాయ్ షహాదత్. ఈ కలిమాయ్ షహాదత్ని పూర్తిగా విశ్వసించి పూర్తి సంకల్పంతో దీని మీద నిలకడగా ఉన్నప్పుడు ఇమీడియట్లీ ఆరాధన నమాజ్, ఈ నమాజ్ అన్నది అప్లై అయింది. ఈ నమాజ్లో అల్లా సృష్టికర్త ఎలా బోధించాడో అలా జీవిస్తూ సహనంతో జీవిస్తున్నప్పుడు అల్లా ఆయనను ప్రసాదించిన వాటిలో ఒక 2% అన్నది జకాత్ తీయాలి. ఈ జకాత్ స్తోమత కలిగిన వాడు హజ్ కూడా చేయాలి. ఈ హజ్ చేసిన వ్యక్తి ఉపవాసాలు, ఈ 2 జకాత్ మరియు హజ్ స్తోమత లేకపోయినా ఉపవాసాలు అన్నది ప్రతి వ్యక్తి ఉండగలిగే విధి. దానికి ఫైనాన్షియల్గా ఎటువంటి ఇది లేదు, ప్రతి ఒక్కరూ ఉండాలి. కాకపోతే ఈ ఉపవాసాలు అన్నది పేదవారికే, ఏమీ లేని వారికి అని చాలామంది అపోహ కూడా పడుతూ ఉంటారు. ఈ ఉపవాసాలు ఇంత నిష్టగా ఆజ్ఞ వహించాడు దేనికి అంటే ఈ ఆకలి, ఈ ఆహార పానీయాలు ఎంత అవసరమో మనిషికి రియలైజ్ అవుతాయి, రియలైజ్ అవ్వాలి. సాటి మనిషి ఆకలి, వస్తువులు, పరిస్థితులు, ఇబ్బందులు ప్రతి మనిషికి కూడా అర్థం అవ్వాలనే కూడా ఒక ఆప్షన్ కూడా ఉంది. అలాగే ప్రతి మనిషి జీవితంలో ఉన్న సమస్యలకు వింటాడే తప్ప అనుభవించడు. ఆ అనుభవించని కొన్ని విషయాలు ఉపవాసాల్లో అనుభవించవచ్చు. ఎలాగైతే కేవలం అల్లాను ఆరాధించుకుంటూ సమయాన్ని గడిపే వారి పరిస్థితి ఎలా ఉండిద్ది అర్థమైద్ది. ఒక పూట తిండి తిప్పలు లేకపోతే ఎలా ఉండిద్ది అది కూడా అర్థమైద్ది. బాధను వినేవారు లేకపోతే, అందరూ ప్రతి ఒక్కరు ఆరాధనలో నిమగ్నమై ఉంటారు, ఒకరి విషయాలు ఒకరు వినే చాడీ చుగ్లీలు కూడా వీటికి సమయం ఉండదు. మనసులో ఉన్నది చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉండరు, ప్రతి ఒక్కరు ఆరాధనలు నిమగ్నమై ఉంటారు. దీన్ని కూడా అనుభూతి చెందుతారు. చాలామంది ఈ నెల మొత్తం కమర్షియల్గా కాకుండా అన్ని వ్యాపారాలు వదిలేసి ఒక ఆదాయం లేకుండా కూడా జీవిస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఆదాయం లేకుండా జీవించడం ఎలా అన్నది కూడా రియలైజ్ అవుతారు. ఇలా కంప్లీట్లీ ప్రతి మనిషిలో జరిగే ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో అవన్నీ ప్రతి మనిషి రియలైజ్ అయ్యడానికి కూడా అల్లా సుబ్హానహు వ తఆలా ఈ ఉపవాసాన్ని ఆజ్ఞగా వహించాడని కూడా అనుకోవచ్చు. కాకపోతే ఉపవాసాలు విధిగా పాటిస్తున్నారు, బాగానే ఉంది. కాకపోతే ఈ నెల మొత్తం సృష్టికర్త ఇంటెన్షన్ ఏంటి అంటే ఈ ఒక నెల ఎలా అయితే జీవిస్తూ ఉన్నారో అలాగే మిగతా 11 నెలలు 11 మాసాలు కూడా ఇలాగే జీవించాలి అని ఒక ట్రైనింగ్ పీరియడ్గా కూడా ఈ మాసాన్ని ప్రసాదించాడు. ప్రతి ఒక్కరూ ఈ నెలలో ఎలాగైతే ఖురాన్ తిలావత్, నమాజ్, జకాత్ మరియు ఉమ్రా కూడా చాలా బాగా వెళ్తున్నారు ఈ రోజుల్లో. వీరందరూ ఈ నెల ఎలాగైతే నిష్టగా ఎలాగైతే జీవిస్తున్నారో, ఇతర సహోదరులతో ఆత్మాభిమానం మరియు ప్రేమ, కరుణ ఇవన్నీ చూపిస్తున్నారో అలాగే పూర్తి సంవత్సరము జీవించేంత కాలం ఇలాగే ఉండాలని కూడా అలాగే వహిస్తున్నాడు. ఇలాగే ఈ నెల ఎలా అయితే జీవిస్తున్నారో అలాగే పూర్తి మాసాలు, పూర్తి జీవితం ఇలాగే గడిపే
సద్బుద్ధిని ప్రసాదించాలని అల్లాను దువా చేసుకుంటూ నా మాటలు అర్థమైతే ఇతరులకు చేర్చవేయండి. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే పండితులతో మాట్లాడి, లేదా మీరు స్వతహాగా మీకు జ్ఞానం ఉంటే మీరు తెలుసుకోవడానికి ఇందులో చెడుగా అబద్ధాలు అవాస్తవాలు ఏమైనా ఉంటే తొలగించేయండి. మంచివి ఏమైనా ఉంటే వ్యాప్తింపజేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.